సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సోదరులారా, మీరందరూ గమనించారు, ఎన్నో కుటుంబాలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకు అపన్న హస్తం ఇస్తూ 65 లక్షల మంది లబ్ధిదారులకు మేము పెన్షన్ ఇచ్చాం. అలాగే మొన్న కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, సార్ ఇంకా 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఏ గడపకు వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు అందడం లేదు. చాలా మంది వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఎక్కడికి పోయినా ఆ ప్రభుత్వంలో మీరు తెలుగుదేశం, మీరు మా పార్టీ కాదు, మీకు పెన్షన్ ఇవ్వమన్నారు సార్ అంటే ఆయన ఒకటే చెప్పారు, 3-4 నెలలు మాత్రమే 4,000 రూపాయలు పాత లబ్ధిదారులకు అందుతాయి. వచ్చే 3-4 నెలల్లో తప్పకుండా కొత్త పెన్షన్లు వస్తున్నాయని గర్వంగా చెప్తా. రేపు వాళ్ళు చేసిన తప్పు మనం నిజంగా నిజాయితీగా ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా కొత్త పెన్షన్ వ్యవస్థను మరొకసారి తీసుకొని వచ్చి 4,000 రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. మనం అందరం చూసాం, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినాడు. అందరికీ చెప్తా ఉన్నాడు, 2.5 లక్షల మందికి ఉపాధి కల్పన చేశానని గర్వంగా చెప్తున్నారు. మన కుటుంబాల్లోనే చాలా మందికి వాలంటీర్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, డిగ్రీ చదివినోనికి, బీటెక్ చదివినోనికి వాలంటీర్ ఇస్తే ఏమైనా ఒదుగుతుందా అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాలంటీర్ అనే ఉద్యోగం నెపంతో చాకరీ చేయించుకొని వాళ్ళ పార్టీ యొక్క అటెండర్లుగా, కూలీలుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని 50 కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ నియమించి 5 సంవత్సరాలు ఎవరైతే నీతి నిజాయితీ ఉన్న రైతు ఉన్నాడో, కార్మికుడు ఉన్నాడో, కర్షకుడు ఉన్నాడో వాళ్ళందరినీ ఈ వాలంటీర్ వ్యవస్థతో నాశనం చేసినాడా లేదా నేను అడుగుతున్నా. నేను ఇంకోటి అడుగుతున్నా, నేను వాలంటీర్లు తప్పులు పట్టడంలే. ఎందుకంటే ఆ రోజు వాలంటీర్లు కూడా మన పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోదరులు అడుగుతున్నా, పైలట్ ట్రైనింగ్ చేసినోడు కారు డ్రైవర్ గా ఎలా మారుతాడో డిగ్రీ చదివినోడు వాలంటీర్ గా చేస్తే ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నా. ఒకటే చెప్తున్నాం, నిజంగా ఎవడైతే ఏ విద్యా అర్హత ఉంటుందో వారికి అదే ఉద్యోగం కల్పిస్తే అది సరైన గౌరవమే. కానీ డిగ్రీ చదివిన వాళ్ళకు 5,000 రూపాయలు జీతం ఇచ్చి 30 రోజులు ఊడిగం చేయించుకొని ఎలక్షన్ల తర్వాత ఈ వాలంటీర్లు ఉన్నారో సచివాలయం ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి పేపర్లో కానీ టీవీలో కానీ మాట్లాడానని నేను వాలంటీర్ సోదరులందరినీ అడుగుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక ఉద్యోగాన్ని భర్తీ చేసిన పాపన ప్రభుత్వం పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,500 ఉద్యోగాలు కల్పన చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే ఎందరో నిరుద్యోగులు గత 5 సంవత్సరాల నుంచి కాచుకొని ఉన్నారు. ఎప్పుడు డిఎస్సి పెడతారని చూస్తే 5 సంవత్సరాలు వేచి ప్రభుత్వం పోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16,500 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నా. అన్నా క్యాంటీన్ వ్యవస్థ అంటే మీరందరూ చూసినారు. ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా కటిక పేద కుటుంబాలు ఉంటాయి. రాయచోటికి వెళ్లి ఆకులు అమ్ముకొని, పంట తోట పొలాలు అమ్ముకొని ఫోన్ చేద్దామంటే 100 రూపాయలు కూడా శుభ్రమైన భోజనం లభించే కాలం ఇది. అలాంటి కాలంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సామ్రాట్ ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎన్నో పట్టణాల్లో పేద ప్రజల కోసం ఉచిత భోజనాన్ని అందిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్యాంటీన్లు మూసేసి ఆ క్యాంటీన్లను అధోగతి పాలు చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వస్తానంటే మొదటి విడతగా 100 క్యాంటీన్లు స్థాపించడం జరిగింది. 2వ విడతగా నిన్న రాయచోటి పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకో క్యాంటీన్ కూడా అతి త్వరలో ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇంకోటి నాకు గర్వంగా ఉంది, రాయచోటి నియోజకవర్గంలో ఏవైతే అన్నా క్యాంటీన్ లో ఒక భోజనం 5 రూపాయలు తీసుకుంటారో
రూపాయలను కూడా రద్దు చేసి రాయచోట్లో వచ్చే సంవత్సరం రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క డబ్బుతో 5 రూపాయలు కూడా మేమే భరించి రోజు ఖర్చు ఎంత అవుతుందో ఆ ఖర్చులు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ భరించుకునే దానికి సిద్ధంగా ముందుకు వచ్చారు కాబట్టి ఆ భోజనాన్ని కూడా దాతల యొక్క సహాయంతో ఫ్రీగా అందించేదానికి ముందుకు వచ్చినాం. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఇసుక అంటే ఒక బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా 5 సంవత్సరాలు మనకు కలిగింది. ఇంట్లో బాత్రూమ్ కట్టుకుంటే మనకి ఇసుక దక్కని పరిస్థితి ఆ రోజుల్లో. బెంగళూరుకి, మెడ్రాస్, తిరుపతి, హైదరాబాద్ కు వందలాదిగా వేలాదిగా లారీలు ఇక్కడి నుంచి పోయి లక్షలాది రూపాయలతో అక్కడ అమ్ముకుంటా ఉంటే ఆ రోజుల్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీ ఇసుకను తీసుకొని వచ్చాం. సోదరులారా, మన వాగుల్లో, వంకల్లో, ఏర్లలో ఎక్కడైతే ఇసుక తక్కువ ఉంటుందో ఆ ఇసుకను కేవలం ఖర్చు హ్యాండ్లింగ్ చార్జెస్ అంటే ఏ విధమైతే మన కూలీలకు డబ్బు ఖర్చు పెట్టి లోడ్ చేసుకుని ఇంటికి ఎంత తీసుకొని పోతామో ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుతోనే ఇసుకను తీసుకొని పోయేదానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఫ్రీ ఇసుకనిచ్చే పాలసీని కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఎన్నో చట్టాలు తీసుకొని వచ్చారు. రేపు హామీల విషయానికి వస్తే మళ్ళా మహిళా మూర్తులకు అందరికీ శుభవార్త, దీపావళికి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో నెలకు 5 సిలిండర్లు ఖర్చు అవుతాయి. 5 సిలిండర్లు అంటే మీకు అందరికీ తెలుసు 7,000 రూపాయలు ఖర్చు అవుతే 7,000 రూపాయలు తగ్గిస్తూ 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. చివరిగా కూడా చెప్తున్నా, మీ బిడ్డను రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చేసిన ఘనత మీకే దక్కింది. ఈ రాష్ట్రంలో మగవారి కంటే అధికంగా ఉన్న స్త్రీమూర్తులందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 3-4 నెలల్లోనే రాష్ట్రంలో బస్సు ఎక్కితే ఎక్కడ తిరిగినా తిరుపతి పోవాలన్నా, కాళహస్తి పోవాలన్నా, శ్రీశైలం పోవాలన్నా ఈ రాష్ట్ర నలుమూలలకు మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి అతి త్వరలో అవకాశం ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా చర్యలు తీసుకుంటా ఉందని తెలియజేసుకుంటున్నా. మన తాతలు తండ్రులు సంపాదించిన భూముల పైన పక్కోడు ఎవరైనా కన్ను వేస్తే ఖబర్దారని చెప్పేవాళ్ళం. అలాగే ఈ వచ్చే 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అన్యాయాలు జరిగిన రెవెన్యూ పరంగా అవన్నీ ఈసారి మనకు జరగవు. తప్పకుండా మన భూములు ఎవరు కాజేశారో, మన భూములు అక్రమంగా ఎవరైతే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారో, కళ్ళలు వేసుకున్నారో అవన్నీ చట్టపరంగా మరొకసారి ప్రజలకు, మన కార్యకర్తలకు దక్కే విధంగా పోలీసు పరంగా, రెవెన్యూ పరంగా చర్యలు తీసుకుంటాం. ఈ 3 రోజులు అయిపోయినాయని బాధపడకండి. ముందుండే ముసళ్ళ పండుగ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని సెలవు తీసుకుంటున్నా. అలాగే చెప్పిన గాలివీడు మండలానికి తల పైన గంగమ్మ ఉంది. వెలిగిల్లు గాలివీడు మండలం యొక్క హక్కుని తెలియజేసుకుంటున్నా. వెలిగిల్లు ప్రాజెక్టు ద్వారా ఏమైనా మంచి జరిగితే ఫస్ట్ గాలివీడు మండలానికి దక్కే విధంగా నేను చర్యలు తీసుకుంటా. రాబోయే కాలంలో గాలివీడు ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లకు సంబంధించిన కాలువల యొక్క మరమ్మతుల విషయం అనుకోండి, అలైన్మెంట్ విషయం అనుకోండి, అన్ని విషయాల్లో మన మండల గ్రామాల్లో దక్కే ప్రతి ఒక్క గ్రామానికి నీరిచ్చిన తర్వాతే బయటికి పోయే విధంగా మీ మంత్రిగా, ఎమ్మెల్యేగా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా.